కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న పోలీస్ స్టేషన్ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఏలూరు డీఐజీ ఏవీజీ అశోక్ కుమార్ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సగం నిర్మాణం మాత్రమే పూర్తయిన స్టేషన్ను పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం శుభ పరిణామమని మంత్రి అన్నారు. నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగపడతాయి. యుద్ధ సమయంలో అభ్యంతరకర పోస్టులు పెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు. కూడా తిరిగి కంప్లీట్ చేయకుండా అలా ఉంచేసిన పరిస్థితి ఏర్పడింది. అదృష్టం ఒక రకంగా దురదృష్టం అనుకోవాలి, ఇంకొక రకంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఏ చేతుల మీదుగా అయితే శంకుస్థాపన జరిగిందో మళ్ళా తిరిగి అదే చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవాలు కూడా జరిగే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దానికి సుమారుగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఇక్కడ ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లాస్ట్ హైవే ఎక్స్టెన్షన్లో పోయినప్పుడు చాలామంది స్థలం ఇవ్వడానికి కూడా ఆ టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినా కూడా ఈరోజు ఉయ్యూరు పోలీస్ స్టేషన్కి కంపల్సరీగా స్థలం ఇవ్వాలి అని ఆ రోజు సజ్జ వెంకటేశ్వరరావు గారు లాంటి వారు చాలామంది ముందుకు వచ్చి, సజ్జ వెంకటేశ్వరరావు గారు అయితే సుమారుగా 20 సెంట్లు స్థలం ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇవ్వటం, తర్వాత దాన్ని శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 80% పూర్తయిన తర్వాత తిరిగి కంప్లీట్ చేయలేకపోవడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. తిరిగి కంపల్సరీగా ఈ ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ రావాలి, ఎందుకంటే పాత భవనాల్లో వాళ్ళు ఉంటున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మళ్ళా కొంతమంది దాతలు ముందుకు వస్తే ఆ దాతల ద్వారా ఈరోజు సుమారుగా ఈ పోలీస్ స్టేషన్ని కంప్లీట్ చేసేసారు. ఈ పోలీస్ స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం వచ్చిన తర్వాత ఈ స్టేషన్ని చూస్తే నిజంగా దగ్గర 2 కోట్ల పైన అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ కూడా 1,30,00,000తోని మంచి నాణ్యత కలిగిన పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా శుభపరిణామం కింద భావించాలి. దీనికి ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి చొరవ తీసుకున్న మన ఎస్పీ గంగాధర్ గారికి, అదేవిధంగా మన డిఐజీ అశోక్ కుమార్ గారికి.